ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ వందనాలు. అర్నోన్ సంఘం వారి నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం భాగంగా లెంట్ డేస్ ధ్యానములు చేస్తున్నాం. లెంట్ డేస్ ధ్యానములో ప్రధాన యాజకుల పాత్రను మనము వివరించుకుంటున్నాం. ఎందుకు ప్రధాన యాజకుల పాత్ర వివరించుకుంటున్నామంటే, ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. 2 దొంగలు, 3 తల్లులు, 4 తీర్పులు, 5 గాయములు, 6 శత్రువులు, 7 మాటల మధ్య యేసయ్య ఒక్కడే ఆకాశంలో నలిగి వేలాడుతూ ఉన్నాడు. మనము ఆ సమయంలో దగ్గర వచ్చినప్పుడు అన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందు మనము 6 శత్రువులు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 6 శత్రువులు మొదటి శత్రువు ప్రధాన యాజకుడు. దేవుడు పని కోసము ఎవరిని ఏర్పాటు చేసి ఉన్నాడో ఆ పని వాళ్లే, అంటే దేవుని పరిచర్య చేస్తున్న వాళ్లే యేసుక్రీస్తును చంపడానికి కుట్రలు పన్నారని మనం ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు వాళ్ళకున్న బాధ్యతలు ఎటువంటివో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవి కాండము 21వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఈ లేవి కాండము 21:10 ఈ విధంగా చూద్దాం. ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకున్నటకు ఎవరు ప్రతిష్ఠింపబడుదునో అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు. ఇది ఒక ప్రధానమైన బాధ్యత. తర్వాత అతడు శవము దగ్గరకు పోరాదు, తన తండ్రి శవము వలననే గాని తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును. అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. ఇన్ని కండిషన్లు ఉన్నాయి. దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు, దేవుని మందిరాన్ని అపవిత్రపరచకూడదు, ఆయన బట్టలు చింపుకోరాదు, ఆయన తలకప్పు తీసివేయరాదు, ఆయన యాజక వస్త్రం ధరించుకొని ఉండాలి, వారు ప్రతిష్ఠించబడిన వాళ్ళై ఉండాలి, ఆయన బట్టలు ఎంత ప్రతిష్టంగా దాచుకోవాలి, ఎంత సేవ చేసుకోవాలి. ఎంత గొప్ప బాధ్యత అంటే, దేవుని సన్నిధిలో దేవుని సముఖముందు పరిచర్య చేసే ఆ ప్రధాన యాజకులు ఎంత నియమ నిష్టలతో పనిచేయవలసి ఉంటుందో దేవుడు ఆ రోజుల్లోనే లేవి కాండములో తెలియజేయటం జరిగింది. కానీ యేసుక్రీస్తు కాలం నాటికి ఆ యొక్క సిద్ధాంతాలు, ఆ డ్యూటీస్, ఆ బాధ్యతలన్నీ కూడా డైల్యూట్ అయిపోయినాయని మనం గుర్తు చేసుకోవచ్చు. అక్కడి ప్రధాన యాజకులు ఎలా ప్రవర్తించున్నారో ఇప్పటి ప్రధాన యాజకులకి అప్పుడే ప్రధాన యాజకులకి ఎంత తేడా ఉందో మనం మన వాక్యాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ తద్వారా ఏమైందంటే, ఏది చేయకూడదని ప్రధాన యాజకుడు దేవుడు డ్యూటీ అప్పగించాడో అదే చేసి దేవుని సమయంలో యేసుక్రీస్తు కాలంలో వాళ్లే ప్రథమ ముద్దాయిలుగా నిలబడ్డారు దేవుని సన్నిధిలో. కానీ యేసుక్రీస్తుని ముద్దాయిగా నిలబెట్టారే కానీ యాక్చువల్గా నిలబడింది వాళ్ళు దేవుడు చెప్పిన పని చేయకుండా దేవునికి వ్యతిరేకించి ఆయనను మాటలను, ఆయన పరిచర్యను అపహాస్యం చేసిన వారు. కాబట్టి ప్రియ సంఘమా, జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా దేవుడు నమ్మి విశ్వాసుల సేవకులను పేరు పెట్టుకున్నాడో ఆ సేవకులే యేసుక్రీస్తుని మరణం పంపటానికి లేదా సిలువ వేయటానికి ప్రధాన పాత్ర వహించి అబద్ధ సాక్ష్యాలు పలికించి మరి కేకలు వేసి గొడవ చేసి అల్లరి సృష్టించి మాయలు మంత్రాలు కుట్రలు చేసి యేసుక్రీస్తు సిలువ వేయటానికి వాళ్ళు ఎంతగానో మరి ప్రోద్బలం చేశారు. ఇది మనం అర్థం చేసుకుంటానికి, డైజెస్ట్ చేసుకుంటానికి చాలా కష్టమైన విషయము. కానీ చరిత్ర చెబుతున్న నిజం ఇది. ఆ రుజువులు మన బైబిల్లో ఉంటున్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు మరణానికి కారకులైన వాళ్ళలో ప్రధాన వ్యక్తి ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఒకప్పుడు దేవుని చేత అభిషేకించబడ్డవాడే. కాబట్టి ఇది ఎందుకు జరిగిందనే విషయాన్ని మనం తర్వాత వాక్యాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్.